హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాశ్విత తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా మన వీడియోని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా షేర్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే మనం తోటకూర విత్తనాలు వేసుకున్నాం కదా, అవైతే వచ్చినాయండి. ఇది వీడియో వచ్చేసి వారం రోజులు ముందనమాట. అప్పటి నుంచి నేను ఇంకా పోస్ట్ చేయడానికి అయితే కుదరట్లేదు. తోటకూర మొక్కలు కొంచెం కొంచెంగా ఎదిగినాయండి. అంటే ఎక్కువ విత్తనాలు పడిపోవటం వల్ల ఏంటో కానీ దగ్గరగా అయిపోయి ఇంక ఎదగట్లేదు. ఈ కుండీలో అయితే బాగానే ఎదిగినాయండి. ఆ పక్క కుండీలో అయితే మరీ ఇంకా చిన్నగా ఎదిగినాయి అనమాట. అప్పుడు వర్షాలు ఎక్కువ పడిపోవటం వల్ల చెల్లాచెదరుగా అయిపోయినాయని ఇంకొకసారి మళ్ళీ జల్లేసానండి. అందుకని ఎక్కువైపోయినాయి ఏంటో అవి ఇవి కలిపి అయితే ఎక్కువ వచ్చేసింది అనమాట. అందుకే ఇవి కొన్ని కోసామంటే మళ్ళీ అవి ఎదగడానికి స్పేస్ ఇచ్చినట్టు అవుతుంది కదా అని చెప్పి కోసేస్తున్నాను. ప్రతి టబ్లోని చాలా తక్కువ వేసుకోవాలండి. ఒక పావు స్పూన్ అన్ని వేసుకుంటే సరిపోతాయి. ఎక్కువైపోతే ఎదగవన్నమాట. ఎదగకుండా కాడేమో ముదిరిపోద్ది. అలా అయితే వేస్ట్ అయిపోద్ది కదండి. అందుకని తక్కువ వేసుకోవాలి. నేను కొన్ని కుండీల్లో వేసానండి. మిగిలినవేమో అక్కడక్కడ కొన్ని విత్తనాలు ఉంటే పడిపోయి వచ్చేసినాయి అనమాట. ఇంకోండి ఈ టబ్లో అయితే మరీ చిన్నగా ఉన్నాయి, అస్సలు ఎదగట్లేదు. సర్లే అని చెప్పి కోసేస్తున్నానండి. ఇంత లేతగా ఉన్నా సరే చాలా బాగుంటాయండి. పప్పులో అయినా వేసుకోవచ్చు, తోటకూర వేపుడైనా వేసుకోవచ్చు. అందుకే కోసేస్తున్నాను. కింద మేడ మీద కుండీల్లో కూడా కొన్ని గింజలు జల్లేనండి. అవి కూడా వచ్చినాయి. మీరే చూడండి. తక్కువ వేసిన వాళ్ళని వెంటనే ఎదిగిపోయినాయి ఫాస్ట్గానే. అవి కూడా ఇంతే ఫాస్ట్గా ఎదగాలి. దగ్గరికి అయిపోయిన వాళ్ళని ఎదగట్లేదనమాట. ఇవి కూడా కోసేస్తున్నానండి. ఇది బలంగా ఉన్న వాళ్ళని చక్కగా కట్ చేస్తున్నాను. మళ్ళీ చిగురులు వేసుకుని వచ్చేస్తాయండి. పూర్తిగా కట్ చేసుకోక్కర్లేదు అనమాట. అంటే పూర్తిగా మొక్కలు పీకేయక్కర్లేదు. మధ్యలో కట్ చేసుకుంటే మళ్ళీ చిగురులు వస్తాయి. ఈ తోటకూరని మార్నింగే వచ్చి కట్ చేస్తున్నానండి. ముందు రోజు ఈవినింగే కట్ చేసి పెట్టుకుందాం అనుకున్నాను. కానీ ఆ రోజు ఎందుకు ఎండ బాగా ఎక్కువ వచ్చి వాడిపోయినట్టుగా అనిపించింది. సర్లే వాటరింగ్ అయిపోయాక మార్నింగ్ కోసుకోవచ్చు, ఫ్రెష్గా ఉంటుందని చెప్పి పొద్దుటే కోస్తున్నాను. ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఇవి బయట కొనుక్కున్నాం అనుకోండి తోటకూర, అదో రకమైన నీచు వాసన అయితే లైట్గా వస్తుందండి. మనం ఇంట్లో ఇలా పెంచుకున్నదే అసలు నీసు వాసనలా ఉండదన్నమాట. ఫ్రై చేసుకున్నా పప్పులో వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మనం పెంచుకున్న తోటకూర అలవాటైన వాళ్ళు ఇంకా బయట నుంచి కొనుక్కొని తెచ్చుకొని తోటకూర వండుకుంటే అసలు తినబుద్ధి అవ్వదండి. ఇంట్లో పెంచిందే బాగుంటున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి అలవాటైతే మళ్ళీ పెంచుకుంటాం అనమాట. ఈ కుండీలోని నేను గోంగూర సీడ్స్ అవి వేసాను కదండి, అవి వస్తున్నాయి అని చెప్పి నేను పీకేసాను అనమాట. ఇంకా తోటకూరనే మళ్ళీ అవి ఎదగవు. ఇంకా ఇందులో తోటకూర విత్తనాలు పడిపోయి చాలా మొక్కలు అయితే ఉన్నాయి. ఇంకానే నెక్స్ట్ కూడా అది కోసుకోవడం పనికి వస్తుంది. ఇదిగోండి, ఇందులో నేను పెట్టిన విత్తనాలు రాలేదు కానీ అక్కడక్కడ జల్లిన తోటకూర మాత్రం బాగా వచ్చిందనమాట. ఇది కూడా పీకేస్తున్నానండి. లేతగా ఉన్నప్పుడే బాగుంటుంది. ఇంకా మనకి కుండీల్లో అక్కడక్కడ ఉంటాయి కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కోసేసుకోవాలి. అప్పుడే కర్రీ బాగుంటుంది అనమాట అండి. కంటిన్యూస్గా వర్షాలు పడిపోయినాయండి. తర్వాత ఫుల్గా అయితే ఇప్పుడు ఎండలు వచ్చేస్తున్నాయి. ఈ వీడియో చెప్పాను కదా, వారం పైన అవుతుందండి. నెక్స్ట్ ఇంకొకసారి కూడా నేను కోసి వేపుడు కూడా వేసేసాను అనమాట. ఇంకా వీడియో అయితే తీయలేదు. ఎట్టకేలకు ఈ టబ్లో వేసిన గోంగూర సీడ్స్ అయితే వచ్చినాయండి. వాటితో పాటు ఇంకా రకరకాల ఆకుకూరలు అయితే వచ్చేస్తున్నాయి అందులోని. చూసారు కదా, కొన్ని విత్తనాలు అనమాట. అంటే ఒక 10 రూపాయల విత్తనాలకే 3-4 టైమ్స్ అయితే మనం కోసుకోవచ్చు అనమాట. మార్నింగ్ టైము మొక్కల దగ్గర వీడియోలు అవి తీయడానికి చుట్టుపక్కల గుళ్ళల్లో సాంగ్స్ అవి వినిపిస్తాయండి, దేవుడి పాటలు. అందుకనే వీడియో అయిపోయిన తర్వాత మొత్తం మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తానన్నమాట. ఈ తోటకూరతో ఇప్పుడు తోటకూర వండుతున్నానండి మధ్యాహ్నం లంచ్లోకి అనమాట. నుండి శుభ్రంగా అయితే వాష్ చేసుకున్నాను.
మేడ మీదకి వెళ్ళేటప్పుడే పప్పు కడిగేసుకున్నానండి. అది కొద్దిగా నానుతుంది కదా అని వెళ్ళే ముందే కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఆ పప్పుని ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. 2 పచ్చిమిరపకాయలు, ఒక గ్లాసున్నర వాటర్ వేసి కుక్కర్ అయితే మూత పెట్టేస్తున్నానండి. కరెక్ట్గా 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చాలా మెత్తగా ఉడికిపోద్దండి. దాన్ని ఇప్పుడైతే తిప్పుకుని తగినంత పసుపు, ఉప్పు వేసుకుని పోపు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెడుతున్నానండి. తాలింపులన్నీ వేస్తున్నాను. మనం బయట కొనుక్కున్న ఆకుకూరల కన్నా ఇంట్లో పండించుకున్న ఆకుకూరలో మనం వండుకున్నప్పుడు బాగా ఎక్కువ గ్రీన్గా ఉంటాయండి. మరి మనం మందులు అవి కొట్టం కదా, అందుకని కూరలో ఆకుపచ్చ ఎక్కువగా ఉంటుంది. పెద్దగా పెంచుకోలేము, ఎక్కువ ప్లేస్ లేదు అన్నప్పుడు కనీసం ఇలా ఆకుకూరలైనా పెంచుకోవాలి. నిజంగా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మనం తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది అన్నమాట. మీరు కూడా ఇలా ఇంటి దగ్గరే వేసుకొని వండుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇదే ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.